మనతో బీజేపీ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి ఉన్నారు. ఏదైతే తాజా రాజకీయ పరిణామాలు కావచ్చు, ఆర్మూర్లో ఈ మధ్య జరిగినటువంటి సంఘటన కావచ్చు, వారు ఏమంటారో వారి మాటలు వినటువంటి ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి సార్, మీరు సవాళ్ళు ప్రతి సవాళ్ళు జోరుగా సాగుతున్నట్టున్నారు మీ నియోజకవర్గంలో. అది నా నియోజకవర్గంలో రాష్ట్రమంతా జరగాల్సిన జోరుగా చర్చ. అంటే ఏదైతే ఇప్పుడు గతంలో పీసీసీ ప్రెసిడెంట్గా పనిచేసి అబద్ధాల కోరు అవినీతి పరుడు అనుమూల రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గద్దెనెక్కిన తర్వాత రోజుకొక అబద్ధం ఆడుకుంటూ పోతున్నాడు. గత జ్ఞాపకాలు మర్చిపోయిన అపరిచితుల్లాగా మారాడు. 30 నెలలు గడిచిపోయింది. సుమారు 8 లక్షల కోట్ల బడ్జెట్ అయిపోయింది, 4 లక్షల కోట్ల అప్పు అయిపోయింది, 1 లక్ష కోట్ల భూమి అమ్మిండు. పేద పిల్లలకు ఫీజు రింబర్స్మెంట్ ఇవ్వట్లేదు, రైతులకు రైతు భరోసాలు ఎగ్గొడుతున్నాడు. ఏదైతే పెన్షన్లు పెంచుతున్నాడో పెన్షన్లు పెంచట్లేదు. ఇంకా సమయం అయిపోయింది. మళ్ళీ ఈ అబద్ధాల కోరి ఎన్ని అబద్ధాలు ఆడుతాడు అని తెలంగాణ ప్రజలను జాగృతం చేయడానికి సవాలు విసిరాను. అంటే ఇంకొకటి, మీరు ఏదైతే ఉన్నారో ఫీజు రియంబర్స్మెంట్ విషయంలో కావచ్చు, లేకపోతే తులం బంగారం విషయంలో కావచ్చు, స్కూటీల విషయంలో కావచ్చు, మీరు చేసినటువంటి కామెంట్లు ఏవైతున్నాయో చర్చనీయాంశమే. నేను చట్టబద్ధంగానే చేశాను, న్యాయపరంగా చేశాను, న్యాయ సలహా తీసుకొని మాట్లాడాను, రాజ్యాంగ నిపుణులతో మాట్లాడాను. అంటే ఒక పేద పిల్లలు, అమాయక ఆడబిడ్డలు, చదువుకున్న బిడ్డలను మోసం చేయడం ఇది ఏం న్యాయమని అడిగాను. షేరింగ్ ఆటోలో పోయే బిడ్డలు, లేకపోతే బస్ స్టాప్లో నిలబడే బిడ్డలు, ఈ దేశానికే రాజకుటుంబం అని చెప్పుకున్న వారసత్వం గల రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ ఇచ్చిన మాట మీదనే నిలబడకపోతే రాష్ట్ర ప్రభుత్వం, కాబట్టి ఆ రోజు వీళ్ళు ఇప్పటికి మారరు, 13 లక్షల కోట్లైనా మీకు ఇయ్యారు. కాబట్టి దయచేసి మీరు అలా మీరు గమనించాల్సింది, వేరే వాళ్ళ షోరూమ్లకు ఎక్కడికి వెళ్ళాలి, ఓన్లీ కాంగ్రెస్ వాళ్ళ షోరూమ్లకు వెళ్ళండి. ఇప్పటికి కూడా చెప్తున్నాను, మీ ఎన్టీవీ ద్వారా ఎటువంటి ఇబ్బంది లేదు. ఆడబిడ్డలందరికీ చెప్తున్నా, మీ రాకేష్ అన్నగా చెప్తున్నా, ప్రతి షోరూమ్కి వెళ్ళండి, బిల్లు వేయించుకోండి, బండి తీసుకోండి, వెళ్ళండి, ఆ బిల్లు నాకు పంపించండి. ఆ బిల్లు రేవంత్ రెడ్డికి పంపిస్తాను, అండ్ రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీకి పంపిస్తాను. ఆ డబ్బులు మీకు వచ్చేస్తాయి. అంటే అది అప్రజాస్వామికం కాదా? ఒక షోరూమ్కి వెళ్ళి బండ్లు తీసుకొని పోవడం అంటే ఇది అప్రజాస్వామ్యం కాదా? చెప్పి మోసం చేయడం, ఇది చెప్పి మోసం చేయడం అపరాధం కాదా? గద్దెనెక్కినావు కదా, 3,24,00 కోట్ల బడ్జెట్ ఉంది, రోజుకు 3,000 కోట్ల అప్పు తెస్తున్నావు, రోజుకు 2,000 కోట్ల భూమిని అమ్ముతున్నావు. పేద బిడ్డలకు ఎందుకు ఇవ్వవు? నువ్వే కదా చెప్పింది, రాజ్యాంగబద్ధం పదవులు రాజీనామా చేయి. అప్రజాస్వామికం అన్నప్పుడు మీరు అన్నప్పుడు, సహేతుకం అన్నప్పుడు, సహేతుకం కానప్పుడు పదవిలో ఉండే అర్హత లేదు ఈ అనుమూల రేవంత్ రెడ్డికి అని ఇది లేదు. ఇది కూడా మళ్ళా బంగారం కూడా బయటకు చెప్తాను, తప్పేం లేదు. అవును, అదే బంగారం విషయం ఉండదు, అది కాంగ్రెస్ నేతల మెడలకి వెళ్ళి గుంజుకోమని చెప్పారు. అంటే కాంగ్రెస్ నేతల దగ్గర ఆవితీరుగా బంగారం ఉంది అనుకుంటారా? ఎందుకు మీరు ఆ విధమైనటువంటి స్టేట్మెంట్? అది గుంజుకోవడం మళ్ళీ పదాలు ఇదే. నేను న్యాయబద్ధంగా న్యాయ నిపుణుల, రాజ్యాంగ నిపుణుల సలహాలు తీసుకుని మాట్లాడుతున్నాను. తీసుకెళ్ళమన్నాను, తూకమేసి రిసిప్ట్ ఇచ్చి తీసుకెళ్ళమన్నాను. అంటే వాళ్ళు రెడీగా ఉన్నారా ఇవ్వడానికి? ఇవ్వాల్సిందే. ఇంకా ఇప్పుడు అక్కడ అధికార పార్టీ ముసుగులో ఇందిరా మిల్లు కట్టించుకుంటున్నారు, రకరకాల అక్రమార్జన చేస్తున్నారు, అవినీతి చేస్తున్నారు. కాబట్టి పెద్ద బాధ్యత కూడా నిర్వహించాలి కదా. ఇప్పుడు నేను అన్నది కాదు, ఇప్పుడున్న ప్రస్తుత ముఖ్యమంత్రి అబద్ధాల కోరు, అవినీతి పరుడు, కమిషన్లతోని, కుంభకోణాలతోని రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించిన నాయకుడు ఏమన్నాడు డిసెంబర్లో? ఒక్క నెల ఆగండి, ₹1,00,000 మాత్రమే వస్తాయి. నెక్స్ట్ నెల షాదీ ముబారక్ కళ్యాణ లక్ష్మి ఏమంటారు ₹1,00,000తో పాటు తులం బంగారం ఇస్తాను అతను అన్నాడు, నేను కాదు. ఇప్పుడున్న ప్రస్తుత ముఖ్యమంత్రి లేదు డబ్బు లేదని కాదు, రోజు 3 లక్షల బడ్జెట్ ఉంది, అప్పు ఉంది, చెయ్యి బంగారం అప్పు చేయు, ఎట్లా అప్పు చేస్తున్నావు కదా, దీన్ని కూడా అప్పు చేయి, కానీ ఇయ్యు తులం బంగారం. ఇవ్వకపోతే ఎక్కడే మళ్ళా చెప్తున్నా, రాష్ట్రంలో ఉన్న ఓన్లీ కాంగ్రెస్ నాయకుల మెడలే. ఎందుకంటే వాళ్ళ ముఖ్యమంత్రి పదవులు ఉన్నాడు, వాళ్ళ ఆర్థిక శాఖ మంత్రి ఉన్నాడు. కాబట్టి మెడలలో బంగారం తీసుకోండి, తూకం వేసి రిసిప్ట్ ఇవ్వండి. లేకపోతే వాళ్ళు తులాంకి 2 తులాలు క్లెయిమ్ చేసుకుంటారు, ఇన్సూరెన్స్ చేసుకున్నట్లు. అది రేవంత్ రెడ్డికి పంపిస్తాం, బట్టి విక్రమంతో మాట్లాడతాం. కాంగ్రెస్ వాళ్ళకి కూడా అన్యాయం జరగదు, వాళ్ళ డబ్బులు పంపిస్తాం. అంటే ప్రభుత్వం రెడీగా ఉందా వాళ్ళ బంగారం తీసుకుంటే? చెప్పినప్పుడు చేయాలా, చేయకపోతే చెప్పొద్దు. భవిష్యత్తులో ఇంకెన్ని అబద్ధాలు ఆడతాడు. ఇప్పుడు ఇంతకుముందున్న ముఖ్యమంత్రి ఏమో దళితుడిని ముఖ్యమంత్రి చేస్తున్నాడు, 3 ఎకరాల భూమి ఇస్తున్నాడు, ఇంటికో ఉద్యోగం ఇస్తున్నాడు, డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తున్నాడు, కేజీ టు పీజీ విద్య అన్నాడు. మళ్ళీ ఇంక అధికారం గురించి ఎందుకు తిరుగుతున్నారు? సారు కావాలా, కారు కావాలా, ఎందుకు తిరుగుతున్నారు? ఇది తెలంగాణ ప్రజలను చైతన్యపరచడానికి మాత్రమే. భవిష్యత్తులో రాజకీయ నాయకులు ఏమి వాగ్దానాలు చేయాలో ఒళ్ళు దగ్గర పెట్టుకోవాలా. ఇట్లాంటి చర్యలకు పూనుకుంటేనే
భవిష్యత్తులో జరగబోయే ఎన్నికలల్లో ఈ రాష్ట్రంలో ఉన్న నాయకులు, నేను ఒక తెలంగాణ బిడ్డగానే మాట్లాడుతున్నా, 1200 మంది బిడ్డల అమరులు ఆత్మార్పణ చేసిన రాష్ట్ర నాయకుడిగా మాట్లాడుతున్నా, మిగులు బడ్జెట్ ఉన్న రాష్ట్రాన్ని అప్పుల కుప్ప చేసిన ఒక రాష్ట్ర పౌరుడిగా మాట్లాడుతున్నా. ఈ రాజకీయ నాయకులు మిమ్మల్ని మోసం చేస్తారు. మళ్ళీ ఒక్కడు అంటాడు, ఇక ఆ పార్టీ వాడు బీఆర్ఎస్ వాడు గిరిజనుని ముఖ్యమంత్రి చేస్తా అంటాడు, 3 బెడ్రూమ్ కట్టిస్తా అంటాడు. ఇప్పుడున్న ముఖ్యమంత్రి అంటాడు ఇంతకుముందు తులం సరిపోలేదు, ఇప్పుడు 2 తులాలు ఇస్తా అంటాడు, 8,000 పెన్షన్ ఇస్తా అంటాడు, 30,000 రైతు భరోసా ఇస్తా అంటాడు. కానీ ఈ అబద్ధాలన్నిటికీ మీరు ప్రతిఘటించాలంటే నేను చెప్పిన చర్యలు చేస్తేనే భవిష్యత్తులో మీరు వాళ్ళు భయపడతారు. ఏ పార్టీ అయినా సరే ప్రతి ఒక్కళ్ళు మేనిఫెస్టోలు జాగ్రత్తగా రాస్తారు, ప్రజలను మోసం చేసడానికి భయపడతారు. ఈరోజు రాకేష్ రెడ్డి లా అండ్ ఆర్డర్ని తన చేతిలోకి తీసుకున్నారు. తన ఇంటికి దాడికి వస్తే నేనే ప్రతిఘటిస్తాను అని చెప్పేసి కర్రలు పట్టుకొని నిలుస్తున్నాను. నో, మాకు రాజ్యాంగం ఇచ్చిన హక్కు ఆత్మరక్షణ. ఆత్మరక్షణకు మమ్మల్ని కాపాడుకోవడానికి కర్రలే కాదు, అవసరమైతే ఏ ఆయుధమైనా పడతాను నా పానం కాపాడుకోవడానికి. ఇక పార్టీ విషయానికి వచ్చినట్లయితే రీసెంట్గా ఈటల రాజేందర్, బండి సంజయ్ కూడా కూర్చొని మాట్లాడుకోవడం జరిగింది. ఒక ఆత్మీయ కలయిక కూడా జరిగిందని చెప్పేసి అనుకుంటారు. పార్టీ ఒక ఎమ్మెల్యేగా మీరు ఏ విధంగా దీన్ని స్వాగతిస్తున్నాము. నేను ఇంతకుముందు కూడా అన్నాను, అట్లాంటి ఎక్కడన్నా సరే మనసులు కలని చోట, మనుషులే ఉన్న చోట మనుషులు కలుస్తేనే, మనసులు కలిస్తేనే ఆ కలయికలు సంపూర్ణంగా అవుతాయి. తెలంగాణ ప్రజలు కోరుకుంటున్న ఈరోజు తెలంగాణ ప్రజలకు భారతీయ జనతా పార్టీ వైపు చూస్తున్నారు. 10 సంవత్సరాలు కుటుంబ పాలన, కుంభపోలన పాలన, అవినీతి పాలన, అరాచక పాలన, ఇప్పుడు రోజుకొక అబద్ధాల పాలన, రెండుటతో విసిగిపోయారు. ఈ రాష్ట్రాన్ని చిదిమేసినారు. అవినీతి తప్ప అభివృద్ధి లేని రాష్ట్రాన్ని తయారు చేశారు. ప్రజా వంచక పాలన చేస్తున్నారు. కానీ తెలంగాణ ప్రజలు భారతదేశంలో నరేంద్ర మోడీ నాయకత్వం ఎట్లయితే వికసిత భారత్ పరుగులెడుతుందో అట్లాంటి పరిపాలన కోరుకుంటున్నారు. పక్క రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ ఎట్లయితే అభివృద్ధి పరుగులెడుతుందో డబుల్ ఇంజన్ సర్కార్ లాగా ఇక్కడ కూడా డబుల్ ఇంజన్ సర్కార్ వస్తే అమరవీరులు కోలుకున్న ఒక మంచి స్వప్నాల తెలంగాణ సాకారం అవుతుందని భారతీయ జనతా పార్టీ వైపు చూస్తున్నారు. అటువంటి టైంలో బండి సంజయ్ గారు కావచ్చు, ఈటల రాజేందర్ కావచ్చు, పరిణితి చెందిన నాయకులు, ఓకే, అట్లాంటి నాయకులు ఇంకెక్కడన్నా ఏమన్నా ఉన్నా కానీ మనమందరం తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా మనం ఒక్కటిగా ఉండి తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా బీజేపీ పనిచేస్తుందని చెప్పేసి మీరు అనుకుంటారా? నిజంగానే ప్రజల యొక్క ఆకాంక్ష నెరవేర్చేందుకు వరకు బీజేపీ ఆ వైపున పయనిస్తుందని చెప్పేసి మీరు ఏమైనా భావిస్తున్నారు? ప్రతిపక్షమే లేని రాష్ట్రం, ప్రతిపక్ష నాయకుడు లేని రాష్ట్రం ఇదే ఉన్నది. ఇంకా ప్రతిపక్ష పాత్ర మేము పోషించాల్సిందే. ఫామ్ హౌస్లో పడుకున్న దొర, 10 ఏళ్ళు అనుభవించిన దొర, 10 లక్షల కోట్లు అప్పు చేసిన దొర, ఎన్నో రకాల అబద్ధాలైన దొర ఫామ్ హౌస్లో పడుకున్నాడు. ప్రతిపక్ష పాత్ర పోషిస్తలేడు. కాబట్టి మేము 8 మంది అయినా 80 మంది లాగా ప్రతి సమస్య మీద పోరాడుతున్నాము. మూసీ మీద కావచ్చు, హైడ్రా మీద కావచ్చు, సింగరేణి భరోసా కావచ్చు, రైతు భరోసా కావచ్చు, ప్రతి సమస్య మీద పోరాడుతున్నాం. ప్రజల హృదయాలను గెలుచుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం. ప్రజాక్షేత్రంలో ఊరు తిరుగుతున్నాం. కాబట్టి ప్రజల హృదయాలు గెలుచుకుంటాము. ఈ తెలంగాణలో ప్రజాక్షేత్రంలో ఇప్పుడున్న పార్టీని నిండగడతాం. కంపల్సరీ భారతీయ జనతా పార్టీని ప్రజల కోరిక మేరకు అధికారం తీసుకొస్తారు. రేపు బీజేపీ తెలంగాణలో కూడా సీట్లు పెరిగేటువంటి అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో అసలు నిజంగానే బీజేపీకి అంతమంది క్యాండిడేట్లు ఉన్నారని చెప్పేసి మీరు అనుకుంటారా? నిన్న కూడా రాజాసింగ్ కొన్ని కామెంట్లు చేసినటువంటి విషయం మీ దృష్టి కూడా అది వచ్చి ఉంటుంది. రాజాసింగ్ గారు చెప్పింది విన్నాను. నేను మొన్న కూడా ఒక ఇంటర్వ్యూలో చెప్పాను, దయచేసి మీరు ఒక్కసారి రాసి పెట్టుకోండి, ఆల్ టీవీ ఛానల్స్ 2029 మార్చిలో ఇక్కడ కర్ఫ్యూ పెట్టవలసి 144 సెక్షన్. ఆ రకంగా భారతీయ జనతా పార్టీలో క్యూలు ఉంటాయి టికెట్ల గురించి. ఇది ప్రజల కోరిక. ప్రజల కోరిక తెలిసిన ఏ రాజకీయ నాయకుడైనా అటువైపే ఉంటాడు. కాబట్టి తెలంగాణలో వచ్చేది భారతీయ జనతా పార్టీ. కాబట్టి చాలామంది నాయకులు క్యూలో ఉన్నారు, చర్చలలో ఉన్నారు. సరైన సమయంలో సరైన విధానంగా అందరు ఈ పార్టీలోకి వస్తారు. ఈ దేశ అభివృద్ధి కోరుకుంటోళ్ళు, ఈ ధర్మాన్ని ప్రేమించేటోళ్ళు కంపల్సరీ పార్టీలోకి వస్తారు. 2018లో కూడా బీజేపీ ఇదే మాట చెప్పింది, క్యూ కడతారని చెప్పేసి. 2023లో కూడా బీజేపీ ఇదే మాట చెప్పింది, కానీ వచ్చింది లేదు. బీజేపీ గెలిచింది లేదు, అధికారంలోకి వచ్చింది లేదు. రేపు కూడా అదే జరగబోతుంది అనేది రాజాసింగ్. ఒకటి నిజామాబాద్, కరీంనగర్ గెలిచింది మేము, మెదక్లో గెలిచింది మేము, మల్కాజ్గిరిలో గెలిచింది మేము, సికింద్రాబాద్లో గెలిచింది మేము, చేవెళ్ళలో గెలిచింది మేము. అనుమూల రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గం మహబూబ్ నగర్లో కూడా గెలిచింది మేము. 35% ఓట్లు తెచ్చుకున్నది మేము. 42 కాన్స్టిట్యున్సీలలో 2 ఎమ్మెల్సీలను గెలిపించుకున్నది మేము. కాబట్టి దయచేసి మేము ఏదో మాయమాటలు చెప్పట్లేదు. ఈ తెలంగాణ ప్రజల మా ఆశీర్వాదాల గురించి చెప్తున్నాం. తెలంగాణ ప్రజలు మమ్మల్ని నమ్మింది చెప్తున్నాం. కాబట్టి మాకున్నది ఎంతండి, 3-4% శాతం ఓట్లు. కొద్దిగా और एक बार जैसा ऐसा एक बार धक्का दिया तो बस है
ఈరోజు కంపల్సరీ భారతీయ జనతా పార్టీ గెలిపించుకుంటాం. అంటే నేతల మధ్యన సాయుధ్య లేదు, అలాంటప్పుడు బీజేపీ ఇక్కడ అధికారంలోకి ఎలా వస్తుంది, కలిసి ఏడా ముందుకు పోతారు, ఆ ప్రజలు ఏ విధంగా వీళ్ళకి ఆశీర్వాదం ఇస్తారు? ఇతర పార్టీలలో ఒక సోషల్ మీడియాలో ఒక జరుగుతున్న ప్రచారం, ఎందుకంటే ఎప్పుడైతే వెస్ట్ బెంగాల్ నుంచి జగన్నాథ రథ చక్రాలు ఒరిస్సా మీదుగా బయలుదేరినాయో, ఏమి లేని రూపము లేని దగ్గర ఒక రాముడు రూపం నిలిపినాం వెస్ట్ బెంగాల్లో 200 పై సిలుకులతోని. కాబట్టి ఇంకా అక్కడ ఏంది, అసలు అక్కడ 350 మంది సుమారు ప్రాణాలు కోల్పోయి రక్తపు టేరులలో పోరాడి గెలిచినామండి. ఇక్కడ దాంట్లో మేము 5% గెలిచినా 200 అంటే 2/3 మెజార్టీతో మేము ఈ రాష్ట్రంలో అధికారంలోకి వస్తాం. ఈ చిన్న చిన్న ఏవైతే సఖ్యత అనే పదాలు ఇవి కరెక్ట్ కాదండి. ఎందుకంటే అది సఖ్యత ప్రతి పార్టీలో ఉంటుంది. అది ఏమైనా సరిదిద్దుకుంటాము, అందరం ఒకటవుతాము. రాబోయే కొత్త నాయకులు కూడా చాలామంది మంచి నాయకులు వస్తున్నారు. ఎందుకంటే ఈ దేశం అభివృద్ధి చెందాలా, ఈ రాష్ట్రం అభివృద్ధి చెందాలంటేనే డబుల్ ఇంజన్ సర్కారు నరేంద్ర మోడీ నాయకత్వంలో ఉన్న భారతీయ జనతా పార్టీ అయితేనే బాగుంటుంది అనుకుంటున్నారు. కాబట్టి ఇంకా రానున్న రోజులలో ఇంకా బీజేపీ చరిత్రే ఉంటుంది భవిష్యత్తులో. ఇంకా ఎప్పుడైతే మీరు చెప్తున్నారో కాంగ్రెస్ కూడా ఎక్కడ ఉందండి, కాంగ్రెస్ ఎక్కడ లేదు. 22 రాష్ట్రాలు కొలాప్స్ అయిపోయింది, ఉన్నది 2-3 రాష్ట్రాలు, అది కూడా ఇంకా ముగిసిన అధ్యాయం. ఇంకా బీఆర్ఎస్ పార్టీ అనేది అది కుటుంబ కళాలతోనే సగం రెక్కలు ఇరిగిపోయింది. ఆ పెద్ద ఆయనేమో పడుకున్నోడు లేస్తలేడు, ఏదో బావమర్దల మధ్యన పోటీ ఉన్నది తిరుగుతున్నారు. కాబట్టి రానున్న రోజులు ఆ పార్టీ కూడా దానికి నూకలు చెల్లిపోయినట్లే. ఓకే, ఇది రాకేష్ రెడ్డి గారు చెప్తున్నటువంటి ఆ విషయం. తను ఎక్కడ కూడా లా అండ్ ఆర్డర్కు విరుద్ధంగా మాట్లాడదని చెప్పేసి వారు అంటున్నారు. ఇక ఏదైతే తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమని చెప్పేసి కూడా వారు తన అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. కెమెరామెన్ సంతోష్తో మహేష్, ఎన్టీవీ, హైదరాబాద్.